4+4 ఆఫర్. మొదటిసారిగా కంట్రీ డిలైట్ పాలని 4 రోజులు ఆర్డర్ చేసిన వాళ్ళకి మరో 4 రోజులు ఫ్రీ. ఇంకెందుకు ఆలస్యం, యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. శాసనసభలో వైసీపీ సభ్యులు లేకపోయినా శాసన మండలిలో మాత్రం అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది సార్. నిన్న మండలిలో రాజధాని అంశం మీద చర్చ జరిగింది. అమరావతిని శ్మశానమని 5 ఏళ్ళు ఇక్కడ నుంచి పాలన చేశారు కదా అంటూ అచ్చెన్నాయుడు ధ్వజమెత్తితే తాత్కాలిక నిర్మాణాలు చేసి గొప్పగా చెప్పుకుంటే ఎలా అంటూ బొత్స కౌంటర్ ఇచ్చిన పరిస్థితి సార్. అండ్ ఈ 3 రాజధానులకు సంబంధించి పార్టీలో చర్చించి చెబుతాం అంటూ ఉన్నారు బొత్స. ఒకసారి బొత్సపై మేము చెప్పాం కదండి, మా విధానం 3 రాజధానులు అవసరం చెప్పాను నేను ఆ రోజుకి. మళ్ళీ ఈ రోజు నువ్వు అడుగుతున్నావు కాబట్టి మా పార్టీ విధానాన్ని మేము డిస్కస్ చేసుకొని చెప్తాము. ఆ రోజుకి మాది 3 రాజధానులు మా విధానం. అప్పుడు ఆ రోజుకి నేను ఈ రోజుకి మళ్ళీ పార్టీ డిస్కస్ చేసుకొని చెప్తాను. మేము డిస్కస్ చేసి మేము చెప్తాము. 3 రాజధానులకి స్టాండ్ అయ్యారు, కానీ ఇప్పుడు పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటాం, డిసైడ్ అవుతాము అంటూ ఉన్నారు సార్ బొత్స. అంటే వాళ్ళు 3 రాజధానుల విషయంలో వైసీపీ వెనక్కి తగ్గింది అనుకోవాలి. అంటే వెనక్కి తగ్గని తప్పనిసరి పరిస్థితి కదా. ఇప్పుడు ఆల్రెడీ అమరావతి రాజధాని నిర్మాణాలు కూడా మొదలయ్యాయి. ఇంకా 5 ఏళ్లలో ఈసారి గత టర్మ్లో జరిగిన పొరపాటు జరగకుండా చంద్రబాబు నాయుడు జాగ్రత్త పడుతున్నట్టు కూడా ఉంది. గత టర్మ్లో చేసిన పెద్ద పొరపాటు ఏంటంటే తాత్కాలిక నిర్మాణాలతోనే సరిపెట్టుకున్నారు. అవి కనీసం ఒక్కటంటే ఒక్కటి ఐకానిక్ టవర్ కట్టి ఉంటే అసలు అమరావతి నుంచి రాజధాని మార్పు 3 రాజధానుల ముచ్చటే వచ్చేది కాదు. కానీ 5 ఏళ్ల పాటు గ్రాఫిక్స్ చూపెడుతూ డిజైన్లు క్రియేట్ చేస్తూ మధ్యలో రాజమౌళితో డిజైన్లు, ఇలా సింగపూర్ డిజైన్లని ఆ ప్రాసెస్ అంతా 5 ఏళ్ళు నడిచింది. ఒక ప్రభుత్వం అధికారం ఉండేది 5 ఏళ్లకు. అది ఏదైనా 5 ఏళ్లలోనే జరగాలి, సబ్స్టాన్షియల్గా జరగాలి. ఇప్పుడు తెలంగాణ సెక్రటరియట్ అంత అద్భుతమైన సెక్రటరియట్ కేసీఆర్ ప్రభుత్వం 6 నెలల్లో నిర్మించింది, 7 ఏళ్ళలో నిర్మించింది. మరి 5 ఏళ్లలో కూడా అంత అనుభవజ్ఞుడైన చంద్రబాబు నాయుడు ఒక సెక్రటరియట్ బిల్డింగ్ ఎందుకు కట్టలేకపోయారు? హైదరాబాద్లో తెలంగాణ సెక్రటరియట్ కన్నా గొప్పగా ఏం కడతారు? రేపు పర్మనెంట్ సెక్రటరియట్ చూస్తాం కదా, ఇంతకన్నా బ్రహ్మాండంగా ఉంటుందో అవసరమా? ఇంతకన్నా పార్లమెంటు కొత్త భవనాలే 1 ఇయర్లు అయిపోయాయి కదా. అందువల్ల కారణాలు ఏదైనా లాస్ట్ టర్మ్లో చేసిన పెద్ద పొరపాటు ఏంటంటే 5 ఏళ్ల పాటు అమరావతిలో తాత్కాలిక నిర్మాణాలతోనే సరిపుచ్చారు. దాని ఫలితం కూడా అనుభవించారు. ఎందుకంటే మీకు ఎలక్షన్స్లో మంగళగిరి నుంచి లోకేష్ ఓడిపోయాడు 19లో, తాటికొండ నుంచి టీడీపీ ఓడిపోయింది. రాజధాని ప్రాంతంలో ఉన్న సీట్లన్నీ టీడీపీ ఓడిపోయింది. ఎందుకు ఓడిపోతాను, ప్రజలు ఎందుకు తీసి చెప్తారు లేకపోతే? సో ఆ అనుభవం నుంచి ఈసారి తెలుగుదేశం నేర్చుకుంటున్నట్టు కనబడుతోంది. అందువల్ల ఈ నిర్మాణాలని 5 ఏళ్లలో పూర్తి చేయాలి అనేటువంటి ఆలోచనలు ఉన్నారు. 5 years ఇస్ ఎ వెరీ లాంగ్ పీరియడ్ అండి. ఒక సెక్రటరియట్ బిల్డింగ్, అసెంబ్లీ బిల్డింగు, ఒక హైకోర్టు బిల్డింగ్ కట్టడానికి 5 ఏళ్ల కన్నా ఎక్కువ అవసరమా? పెద్ద పెద్ద పార్లమెంట్ సెంట్రల్ విస్టా ప్రాజెక్టే కట్టేశారు కదా. అందులో ఇవాళ ఉన్న ఆధునిక టెక్నాలజీతో అసలు చాలా చిన్న విషయం అది. ఇక మొత్తం అమరావతి ఒక రాజధానిగా, ఒక వరల్డ్ క్లాస్ సిటీగా అది ఒక్క రోజులో పూర్తి కాదు. ఇట్స్ ఎ ప్రాసెస్. హైదరాబాద్ 400 ఏళ్ళలో ఎవాల్వ్ అయింది తప్ప రాత్రి హైదరాబాద్ ఎవాల్వ్ కాలేదు. అందువల్ల అమరావతిలో రాజధానికి అవసరమైన పాలన, శాసన, న్యాయ, ఈ 3టికి అవసరమైన భవనాలు అయితే కష్టం కాదు. ఆ భవనాలను ఇప్పుడు ఈ 5 ఏళ్లలో పూర్తి చేయాలి. ఇప్పుడు ఆల్రెడీ టెండర్లు పిలుస్తున్నారు అని చెప్పారు. బహుశా ఈ ప్రాసెస్ ఇప్పుడు ఎందుకు అధికారంలోకి వచ్చి 1 year కూడా కాలేదు కదా, మరి టెండర్లు పిలిచేస్తున్నారు కదా. ఇదే పని 5 ఏళ్ళ ఫస్ట్ టర్మ్లో చేసి ఉంటే అయిపోయేది కదా. చేయకపోవడం వల్ల జగన్మోహన్ రెడ్డికి ఒక అవకాశం వచ్చింది. ఆ రోజున్న పరిస్థితి జగన్మోహన్ రెడ్డికి ఏంటి, అమరావతిని ప్రాజెక్ట్ అలాగే తీసుకెళ్తే అల్టిమేట్గా క్రెడిట్ చంద్రబాబు నాయుడికే వస్తుంది. లేదని వదిలేస్తే ఆయన నష్టం అనుభవించాడు. అందువల్ల అమరావతిని చంద్రబాబు నాయుడు పెట్ ప్రాజెక్టుగా, పేటెంటెడ్ ప్రాజెక్టుగా టీడీపీ ప్రమోట్ చేయడంతో వైసీపీ దాన్ని తిరస్కరించింది. కానీ జగన్ చేసిన పెద్ద పొరపాటు ఏంటంటే ఒక నాయకుడి పైన కోపంతో అమరావతిని తిరస్కరించడం చేసిన మిస్టేక్. 3 రాజధానులు అసాధ్యమని తెలిసి కూడా 3 రాజధానులు అంటే లీగల్గా సాధ్యమా అసాధ్యమా పక్క పెట్టండి, ప్రాక్టికల్గా అది అవసరమా అనేది ఒక ఇంపార్టెంట్ కదా. నేను అంతకుముందు మాట్లాడినప్పుడు చెప్పాను, సౌత్ ఆఫ్రికా లాంటి దేశమే 3 రాజధానులు ఉన్న దేశమే వెనక్కి వస్తుంది. ప్రపంచంలో ఏ దేశం కూడా 3 రాజధానులు పెట్టుకొని రాజ్యం వెళ్ళదు.
అందువల్ల ఇది పెద్ద పొరపాటు జగన్ చేశాడు. ఆ పొరపాటు అనుభవించాడు కూడా. ఎందుకంటే విశాఖలో ఓడిపోయాడు, కర్నూలు ఓడిపోయాడు. మీరు విచిత్రం చూడండి, ప్రజల తీర్పు చాలా ఆసక్తికరంగా ఉంటుంది. చంద్రబాబు నాయుడు అమరావతి రాజధాని అనే అంశమే పట్టుకుని ఎన్నికలకు వెళ్తే ప్రజలు అమరావతి గడ్డ పైన టీడీపీని మంగళగిరిలో ఓడించారు, తాటికొండలో ఓడించారు. 3 రాజధానుల ఎజెండాతో జగన్ వెళ్తే వైజాగ్లో ఓడించారు, కర్నూలులో ఓడించారు. ప్రజలు ఎంత తెలివైన వాళ్ళు చూడండి. సో అందువల్ల ఇప్పుడు వైసీపీకి ఇంకో మార్గం లేదు. ఇప్పుడు ఇంకా 3 రాజధానులు పట్టుకుంటే జనం చీకొడతారు అని చెప్పి 3 రాజధానుల విధానం మార్చుకున్నామంటే రాజకీయంగా అపహాస్యం పాలవుతారు. అందువల్ల ఏమీ చేయలేని పరిస్థితుల్లో అప్పుడు అట్లన్నాం, ఇప్పుడు ఇట్లన్నామని. రాజధాని అనేది ఆషామాషిగా రోజుకో మాట మార్చుకునే విధానం కాదు కదా. మీరు 2014లో ఇదే అమరావతికి జగన్ మద్దతు ఇచ్చాడు. అసెంబ్లీ సాక్షిగా 20,000 ఎకరాలు ఇంకా ఎక్కువ కావాలి, ఇంకా కొన్ని వేల ఎకరాలు కావాలని మాట్లాడారు. అమరావతికి మా పూర్తి మద్దతు అన్నారు. తర్వాత మళ్ళీ మాట మార్చారు. ఎన్నిసార్లు మారుస్తారు ఒక విధానం? ఒక కీలకమైన రాజధాని అనే అంశం పైన రాజకీయ పార్టీకి ఒక నిర్దిష్టమైన వైఖరి లేదు. అప్పుడున్న పరిస్థితుల్లో 3 రాజధానులు ఉన్నాం. ఇప్పుడు పార్టీలో చర్చించి ఇంకెప్పుడు చెప్తారు? పార్టీలో చర్చ ఎలక్షన్లు అయిపోయి 1 ఇయర్ అవుతుంది, దగ్గర 1 ఇయర్ అవుతుంది, ఇంకా చర్చించుకుంటూ కూర్చుంటారా? అందువల్ల వైసీపీ సెల్ఫ్ గోల్ 3 రాజధానుల విషయంలో, అమరావతి విషయంలో సెల్ఫ్ గోల్ చేసుకుంది. ఇప్పుడు ఆ సెల్ఫ్ గోల్ నుంచి బయటపడలేక ఏమీ అర్థం కాని ఒక దుస్థితిలో వైసీపీ ఉంది. చేసిన మిస్టేక్ పొలిటికల్గా యాక్సెప్ట్ చేసి మూవ్ ఆన్ కావాలి. అది ఆ రకమైన పొలిటికల్ మెచ్యూరిటీని ప్రదర్శించాలి. అది మేము కరెక్టే, పొరపాటు చేసాం. అమరావతి విషయంలో చంద్రబాబు నాయుడు మీద కోపాన్ని అమరావతి పైన తీర్చారు. తెలుగుదేశం పార్టీ పైన కోపాన్ని ప్రజలపైన తీర్స్తే ఎట్లా? ఒక రాజకీయ పార్టీ అనేది అధికారాల్లో మారుతూ ఉంటుంది. ఇప్పుడు హైదరాబాద్ ఉంది, చంద్రబాబు నాయుడు హైటెక్ సిటీ కట్టాడు. తర్వాత అధికారులకు రాజశేఖర్ దాన్ని కూలగొట్టలే కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రజావేదిక కడితే అది అక్రమ నిర్మాణం అని జగన్ కూలగొట్టాడు. మరి పోనీ కృష్ణా తీరాన ఉన్న ఏ ఒక్క అక్రమ నిర్మాణాన్ని ముట్టుకున్నాడా అంటే ముట్టుకోలేదు. అంటే కేవలం చంద్రబాబు నాయుడు కట్టాడు, చంద్రబాబు నాయుడు అక్కడ మీటింగ్ పెట్టాడు అన్న కోపంతో కూలగొడితే ఎట్లా? ఇంత వ్యక్తిగత కసితో రాజకీయాలు చేయకూడదు. రాజకీయాలు ప్రజల దుఃఖం వాళ్ళు చేయాలి. మీకు అందుకే ఉదాహరణ చెప్పింది. ఔటర్ రింగ్ రోడ్డు, హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, హైటెక్ సిటీ, ఇవి ముఖ్యమంత్రులు మారలేదు విజన్. ఏ ముఖ్యమంత్రి ఉన్న సమయంలో ఆ ముఖ్యమంత్రి. కొన్ని ఇప్పుడు సెక్రటరియట్ బిల్డింగ్ ఉంది, కేసీఆర్ కట్టించాడు, రేవంత్ రెడ్డి కూలగొట్టలే కదా, అలా పోయి పాలన చేసుకుంటున్నాడు కదా. ఇప్పుడు కేసీఆర్ కట్టాడు కదా, నేను దీన్ని కూలగొడతా అని చెప్పి కూలగొట్టలే. ప్రగతి భవన్ కేసీఆర్ కట్టాడు, దానిపైన 5 ఏళ్ళకు పైగా రాజకీయం జరిగింది. చివరికి ఏం చేశారు? రేవంత్ రెడ్డి దాన్ని కూలగొట్టలే కదా. ఆ ప్రగతి భవన్ను బట్టి విక్రమార్కకు, సీతక్కకు నివాస గృహాలుగా ప్రభుత్వం ఉపయోగించుకుంటోంది. సో అలాగే ప్రజా దర్బార్లకు ఉపయోగించుకుంటోంది. అందువల్ల ఒక రాజకీయ పార్టీకి ప్రజలపైన కోపం ఉండకూడదు. రాజకీయపరమైనటువంటి కోపాలు ఉండొచ్చు, రాగదేశాలు ఉండొచ్చు. రాజకీయపరమైన రాగదేశాలు ప్రజలపైన తెచ్చుకోకూడదు. ఇప్పుడు అమరావతి పైన కోపం, చంద్రబాబు నాయుడు పైన కోపం అమరావతి పైన తెచ్చుకుంటే నష్టపోయింది ప్రజలు కదా. ఇప్పుడు కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి ఆడ ప్రాజెక్టు మీరు అమరావతి మధ్యలో ఆపి, విశాఖలో మళ్ళీ 1000 కోట్లు ఖర్చు పెట్టి, విశాఖలో ఒక రాజధాని, అమరావతిలో రాజధాని, కర్నూలులో రాజధాని, అసలు ఎవరైనా చెప్పినా ఆశ్చర్యంగా ఉంటుంది కదా. మీరు అది ప్రాక్టికల్గా అయ్యే పని కాదు. కానీ ఒకటే ఒక్క పాయింట్ ఏంటంటే అది చంద్రబాబు నాయుడు పెట్ ప్రాజెక్ట్. ఎస్, తెలుగుదేశం పార్టీ పొరపాటే చేయొచ్చు. వాస్తవంగా రాజధానిని ఒక రాజకీయ పార్టీ సింబాల్గా వాడకూడదు. రాజధాని అనేది ప్రజలందరిది, ఈ పార్టీ కావచ్చు, ఆ పార్టీ కావచ్చు. అన్ఫార్చునేట్లీ మన దేశంలో రాజకీయాలు అలా లేవు. ఇప్పుడు మాది సెంట్రల్ విస్టా ప్రాజెక్టు కూడా అది మోడీ ప్రాజెక్టుగానే నడిపారు. దాంతో మీకు కానీ ప్రతిపక్షాలు మాకు దాన్ని మేము వాడమని అనలే. ఎక్కడ సెంట్రల్ విస్టా అవసరమా అన్నారు, కొత్త పార్లమెంట్ అవసరమా అని చర్చలు జరిగినాయి తప్ప ఎవరు కూడా మేము అధికారంలోకి వస్తే దాన్ని కూలగొడతామనో, దాన్ని మేము ఆడ మళ్ళీ ఇంకొకనా కట్టుకుంటామని అనలేదు కదా. అందువల్ల ఆంధ్రప్రదేశ్లో ఏమైందంటే జగన్ చేసింది చంద్రబాబు ముట్టుకోడు, చంద్రబాబు చేసింది జగన్ ముట్టుకోడు అంటే ఎట్లా? ఎవరైనా అధికారం, పోలవరం ఉంది అలాగే పరిస్థితి. ఒకరు స్టార్ట్ చేస్తే ఇంకోరు దాన్ని క్లోజ్ చేయాలి అని అంటే ఎట్లా సాధ్యమైతే పోలవరం క్లోజ్ చేస్తారా? ఎవరు వచ్చినా నడపాల్సిందే కదా. సో అందువల్ల రాజకీయ పార్టీల్లో ఒక విఘ్నత ఉండాలి. ప్రజల దృక్కోణం నుంచి పాలన సాగించాలి. మీరు రాజకీయాలు ఏమన్నా ఉండండి, పోనీ దాన్ని 1,00,000 కోట్లు ఖర్చు అవుతాయి కనుక మేము చేయలేదని వాదించారు. మరి 3 రాజధానులు అయితే 3 లక్షల కోట్లు అవుతాయి కదా. 1,00,000 కోట్లు ఏమన్నా సింపుల్గా అమరావతిని ఓకే చంద్రబాబు నాయుడులాగా గ్రాండ్గా పెట్టకు, 3 భవనాలు కట్టు, అది ఆ 3 భవనాలకు కేంద్రమే డబ్బులు ఇస్తుంది. భవనాలు కట్టు, ప్రాసెస్లో అమరావతి డెవలప్ అయ్యేది. దాన్ని గందరగోళం చేసి అక్కడ
పేదలకు భూములు ఇస్తామని చెప్పి దాని ఒక కులంతో లింక్ చేసి నానా బీభత్సం చేశారు కదా. ఇవాళ అనుభవిస్తున్నారంటే అందుకే అంటారు చేసిన కర్మల ఫలితం అనుభవించక తప్పదు అని. సో అమరావతి విషయంలో చేయకూడని తప్పులన్నీ జగన్ ప్రభుత్వం చేసింది. కసంతా చంద్రబాబు నాయుడు పైన, తెలుగుదేశం పైన. మీరు అది 29 గ్రామాలను, అది పలానా కులానికి చెందిన వారు, ఒక గ్రామంలో ఒకటే కులం ఉంటారా అండి? అందులో పేదలు ఉంటారా? అన్ని కులాల వాళ్ళు ఉంటారు. లేదు తెలుగుదేశం వాళ్ళు భూములు కొన్నారు అక్కడ. సో ఇలా అసలు ఏ కారణాలే విచిత్రమైన భూములు కొంటే ఆ భూముల్ని ఆపండి, ఆ కొనుగోలును రద్దు చేయండి, మీకు ప్రభుత్వ అధికారం ఉంది కదా, ఇన్సైడర్ ట్రేడింగ్ అనుకుంటే ఆ భూములు కొనుగోలు ఆపండి. కానీ రాజధాని ఆపడేందుకు? పోనీ అది ఆపారు. పోనీ విజయవాడ రాజధానిగానో నడిపించనుంటారు. విజయవాడ చారిత్రాత్మక నగరం కదా, అది చేయకుండా ఒక చోట విశాఖ మేలో వస్తా, ఉగాదికి వస్తా, డిసెంబర్కి వస్తా, జనవరికి వస్తా, ఇదే గోల 5 ఏళ్ళు ఎప్పుడు వస్తాను అక్కడ విశాఖ నుంచే పాలన సాగిస్తా, నేనే విశాఖకు వస్తున్నా, మీరు విశాఖకు రండి అని ముహూర్తాల మీద ముహూర్తాలు పెట్టి ఎన్ని ముహూర్తాలు మార్చారు, ఇంత గందరగోళం చేసుకున్నారు కనుక ఇవాళ 11 సీట్ల పరిమితం అయ్యారు. ఇప్పటికైనా అర్థం చేసుకొని, జరిగిన పొరపాటు అర్థం చేసుకొని, అమరావతి రాజధాని మేము కట్టుబడి ఉన్నాం, మాది పొలిటికల్లీ మిస్టేక్, లెట్స్ మూవ్ ఆన్ అనే స్టాండ్ తీసుకోగలగాలి. అది చాలా ధైర్యం ఉండాలి రాజకీయ నాయకత్వానికి. ఆ ధైర్యం లేక ఇంకా ఆ రోజున్న పరిస్థితుల్లో 3 రాజధానులు అన్నాం, ఈ రోజున్న పరిస్థితుల్లో 1 రాజధాని అంటాం, మళ్ళీ రేపున్న పరిస్థితుల్లో 4 రాజధానులు అంటాం, ఎల్లుండున్న పరిస్థితుల్లో 2 రాజధానులు అంటాం. ఇట్లా మారుతుందండి పరిస్థితుల్లో మారడం ఏంటి? సో ఎప్పుడైనా ఇప్పుడైనా రాజధాని పైన మీ వైఖరి ఏంటి ఇప్పుడైనా చెప్పండి. అమరావతి ఒక్కటే రాజధాని కరెక్ట్ కాదు, 3 రాజధానులు కరెక్ట్గా చెప్పండి ధైర్యంగా. ప్రజలు మంచో చెడో నిర్ణయించుకుంటారు కదా.